పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, వర్ యు దేర్ వెన్ దే క్రూసిఫైడ్ మై లార్డ్? నా ప్రభును సిలువ వేసినప్పుడు నీవు అక్కడ ఉన్నావా? అవును, ఆయనను సిలువ వేయుడు అని అరిచిన గుంపులో నేను ఉన్నాను. ఈనాడు మనము గుడ్ ఫ్రైడే, పవిత్ర శుక్రవారం, యేసు ప్రభు మనందరి పాపాల కోసము, మన రక్షణ కోసము సిలువ మీద మరణించినటువంటి పవిత్ర శుక్రవారాన్ని స్మరిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో యేసు ప్రభు సిలువ మరణ రహస్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించుదాం. ఇదిగో ఈ సందర్భంలో నేను చదివినటువంటి ఒక చిన్న సంఘటన గుర్తుకు వస్తూ ఉంది. 19వ శతాబ్దంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో నోట్రడమ్ అనే ప్రసిద్ధిగాంచినటువంటి కథీడ్రల్లో జరిగినటువంటి సంఘటన ఇది. ఓ పీఠాధిపతి విశ్వాసులకు ప్రసంగిస్తూ ఉన్నాడు. ప్రసంగిస్తూ ఉన్న సమయంలో ఆ పీఠాధిపతి ఓ యువకుని కథను ఇలా తెలియచేస్తూ ఉన్నాడు. ఓ కథోలిక యువకుడు ప్రతి ఆదివారం కూడా అందరికంటే ముందుగా దేవాలయానికి వెళ్ళి దేవాలయ ముఖద్వారం వద్ద నిల్చొని దేవాలయంలోకి వచ్చే వారిని హేళన చేస్తూ ఉండేవాడు. ఈ యువకుని యొక్క ప్రవర్తనని గమనించినటువంటి విచారణ గురువు ఓ ఆదివారం నాడు ఆ యువకుని గుడిలోకి పిలిచి ఇలా అడుగుతూ ఉన్నాడు. గుడిలో ఉన్నటువంటి స్లేవ్ మీద వేలాడుతూ ఉన్న ప్రభు స్వరూపాన్ని చూపించి 3 సార్లు ఇలా పలకమని ఆ యువకుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఏమని పలకమంటూ ఉన్నాడు? ఈ క్రీస్తు నా కోసం మరణించాడు, అయినా నేను లెక్క చేయను. 3 సార్లు శిలువ వంక చూస్తూ ఈ పలుకలని పలకమని ఆ విచారణ గురువు ఆ యువకుణ్ణి అడిగి ఉన్నాడు. ఆ యువకుడు ఇదెంత పని అన్నాడు. ఆ శిలువ వంక చూశాడు. మొదటిసారి బిగ్గరగా ఈ క్రీస్తు నా కోసం మరణించాడు, అయినా నేను లెక్క చేయను అని పలికి ఉన్నాడు. గుడిలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యముగా ఆ యువకుని వంక చూస్తూ ఉన్నారు. ఆ యువకుడు రెండవసారి ఆ శిలువ వంక చూశాడు. రెండవసారి గురువు తనను కోరిన విధముగా బిగ్గరగా అరవటానికి నోరు తెరిచాడు. నోరు పెగల్లేదు. కొద్దిసేపు ఆగి ఉన్నాడు. గురువు అంటూ ఉన్నాడు, చెప్పు అని. తటపాయిస్తూనే పలికి ఉన్నాడు, ఈ క్రీస్తు నా కోసము మరణించి ఉన్నాడు, అయినా నేను లెక్క చేయను అని. 3వసారి చెప్పవలసి ఉంది. 3వసారి చెప్పటానికి బదులు మౌనము వహించాడు. గురువు ఆ యువకుని ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. చెప్పు, 3వసారి కూడా నీవు చెప్పాలి కదా. అప్పుడు ఆ యువకుడు ఆ శిలువ వంక చూస్తూ ఏడుస్తూ ఆ పలుకులని పలకలేకపోయాడు. దానికి బదులుగా ఆ యువకుడు ఇలా పలుకుతూ ఉన్నాడు, ప్రభు నన్ను క్షమించు, నన్ను మన్నించు ప్రభువా అని మోకరించి ఆ శిలువ వంక చూస్తూ ఏడవటము ప్రారంభించాడు. ఇది చెప్పినటువంటి ఆ పీఠాధిపతి కొద్దిసేపు మౌనము వహించాడు. అందరూ కూడా ఆ పీఠాధిపతి వంక చూస్తూ ఉన్నాడు. ఆ పీఠాధిపతి ఇలా కొనసాగించాడు. ఆ యువకుడు మనస్సు మార్చుకున్నాడు. దేవుని యందు ప్రభుని యందు విశ్వాసాన్ని పెంచుకున్నాడు. ఆ యువకుడు తదుపరి కాలంలో గురువు అయ్యాడు, పీఠాధిపతి కూడా అయ్యాడు. ఆ యువకుడే ఈనాడు మీకు ప్రసంగిస్తూ ఉన్నటువంటి ఈ పీఠాధిపతి అని తన కథను తాను ఇలా తెలియచేసుకుంటూ ఉన్నాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర శుక్రవారం నాడు శిలువ మీద యేసు ప్రభు మరణించిన సంఘటన మనము స్మరిస్తూ ఉన్నాం. యేసు ప్రభు దేవుని కుమారుడు ఎందుకు శిలువ మీద మరణించవలసి వచ్చింది? ఆయన శిలువ మరణంలో ఉన్నటువంటి రహస్యము ఏమిటి? పరమార్థము ఏమిటి? దేవుని వాక్కు ద్వారా యేసు ప్రభు శిలువ మర్మాన్ని, యేసు ప్రభు శిలువ రహస్యాన్ని అర్థము చేసుకోవటానికి మనము ప్రయత్నించుదాం. సాముయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాల్లో మనము చూస్తూ ఉన్నాం. దావీదు మహారాజు దేవాలయాన్ని కట్టాలని చూస్తూ ఉన్నప్పుడు
నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదు మహారాజుకి సందేశాన్ని పంపిస్తూ ఉన్నాడు. నీవు కాదు నాకు దేవాలయాన్ని నిర్మించేది, నీ కుమారుడు నిర్మిస్తాడు అని దావీదు వంశంలో మెస్సయా ఉద్భవించబోతూ ఉన్నాడు అని వాగ్దానాన్ని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదు వంశం నుండి రాబోతూ ఉన్నటువంటి ఈ మెస్సయా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వారు క్రీస్తు పూర్వం 587వ సంవత్సరంలో బాబిలోను మహారాజు నెబుకద్నెజరు జయించబడి బాబిలోనికి వలసగా తీసుకొని వెళ్ళబడ్డారు. ఆ బాబిలోను వలసలో నాతాను ప్రవక్త ద్వారా దేవుడు చేసినటువంటి ఆ మెస్సయా రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరూ కూడా నాతాను ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం చేసినటువంటి మెస్సయా వచ్చి తమను ఈ పరాయి రాజుల యొక్క పాలన నుండి రక్షిస్తారని ఎదురు చూస్తూ ఉంచి యెషయా ప్రవక్త ద్వారా ఆ మెస్సయా గురించి దేవాతి దేవుడు ఒక సందేశాన్ని ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సందేశం? మెస్సయా అనేవాడు దావీదు వలె శత్రువులను సంహరించి ఇశ్రాయేలు యొక్క రాజ్యాన్ని సుస్థిరము చేసేవాడు కాదు. ఇతరుల మీద ఆధిపత్యాన్ని చలాయించేవాడు కాదు. ఏమిటి దేవుని యొక్క ప్రణాళికలో ఆ మెస్సయా యొక్క కర్తవ్యం అంటే ఆ మెస్సయా బాధామయ సేవకుడుగా ప్రజల బాధలని భరించాలి. యెషయా ప్రవక్త గ్రంథం 53వ అధ్యాయం 4 నుండి 5 వచనాల్లో మనము దీనిని చదువుతూ ఉన్నాం. అతడు మన బాధలని భరించెను, మన దుఃఖాలని వహించెను. ప్రభు అతడిని మోది శిక్షించి దుఃఖపెట్టనని మనము భావించితిమి. కానీ ఏమిటి అది? దేవుడు ఎందుకు అతన్ని మోదాడు, ఎందుకు అతన్ని శిక్షించాడు? మన తప్పిదాల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగింది, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. యెషయా ప్రవక్త గ్రంథం 53వ అధ్యాయం 4 నుండి 5 వచనాల్లో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. ఇదిగో ఏ దేవుడు తన కుమారుడైనటువంటి మెస్సయాకు ఏర్పరిచినటువంటి ప్రణాళిక ఇది. దేవుని కుమారుడు మెస్సయా బాధామయ సేవకుడు కావాలి. ప్రజలందరి పాపముల కోసము ఆయన శిలువ మీద మరణించాలి. ఆయన గాయముల ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది, ఆయన మరణము ద్వారా మనకు జీవము కలుగుతూ ఉంది. ఇది దైవ ప్రణాళికలో మెస్సయా కోసము దేవుడు ఏర్పరిచినటువంటి ఏర్పాటు. దీనిని పౌలు గారు కూడా ఎలా పలుకుతూ ఉన్నారు? ప్రభు మనందరి దోషములను ఆయనపై మోపెను. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా మార్చివేశాను. 2వ కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనంలో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇది యేసు ప్రభు శిలువ యందు ఉన్నటువంటి మర్మము. అయితే యూదులు దీనిని గ్రహించలేకపోయారు, దీనిని స్వీకరించలేకపోయారు. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖలో పలుకుతూ ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 23 నుండి 25 వచనాల్లో మనము చదువుతూ ఉన్నాం. యేసు ప్రభు శిలువ రహస్యాన్ని ఆయన ఇలా వివరిస్తూ ఉన్నాడు. యూదులకు ఆటంకమును, అన్యులకు అవివేకముకు శిలువ వేయబడిన క్రీస్తు నామమును ప్రకటించుచున్నాము. దేవుని పిలుపు పొందిన యూదులకును అన్యులకును క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఏలైనా దేవుని అవివేకమును తోచునది మానవుల వివేకం కంటే గొప్పది, దేవుని బలహీనతను తోచునది మానవుల శక్తి కంటే కూడా గొప్పది. ఎందువలన యూదులకి ఆటంకము, అన్యులకి గ్రీకులకి అవివేకము శిలువ. ఈ ఆటంకము, ఈ అవివేకాన్ని, ఈ బలహీనతని, ఈ అవివేకాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ శిలువ ద్వారానే దేవుడు మానవాళికి రక్షణను ప్రసాదించి ఉన్నాడు. యూదులు దేవుడనేవాడు, దేవుని కుమారుడు అనేవాడు శక్తివంతుడై ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వారికి శిలువ మీద మరణించినటువంటి క్రీస్తునాథుడు దేవుని కుమారుడిగా అర్థం కాలేదు, మింగుడు పడలేదు. ఎందుకు అంటే ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 23వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది: చెట్టుకు వేలాడదీయబడిన ప్రతి వ్యక్తియు శాపగ్రస్తుడు. అయితే పౌలుడు పలుకుతూ ఉన్నాడు, క్రీస్తు మన కొరకై ఒక శాపమై ధర్మశాస్త్రం తెచ్చిపెట్టిన శాపము నుండి మనల్ని విముక్తి చేశాను.
గలతీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 13వ వచనంలో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, గ్రీకులు కూడా జ్ఞానాన్ని కోరుకున్నారు, వివేకాన్ని కోరుకున్నారు. అటువంటి వారికి ఒక నిస్సహాయుడిగా సిలువ మీద మరణించడం అంటే బలహీనత కింద తోస్తూ ఉంది, అవివేకం కింద తోస్తూ ఉంది. అయితే ఎందుకు క్రీస్తునాథుడు ఆ బలహీనతని, ఆ వివేకాన్ని, ఆ ఆటంకాన్ని ఎన్నుకున్నాడు అంటే మన మీద ఉన్నటువంటి ప్రేమ కోసము, మనందరి పాపాల కోసము యేసు ప్రభు సిలువ మీద మరణించి ఉన్నాడు. అందుకే పౌలు గారు పలుకుతూ ఉన్నాడు, ఇక నేను కాదు జీవించేది ఈ జీవితాన్ని, నన్ను ప్రేమించి నా కోసం ప్రాణత్యాగం చేసినటువంటి క్రీస్తు నా యందు జీవిస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 20వ వచనంలో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. నేను క్రీస్తుని అడిగాను, ప్రభు నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావు అని. క్రీస్తు ఎంతగా అని చేతులు చాచాడు, నా కోసము సిలువ మీద మరణించాడు. ఒక చిన్న విరామము తీసుకొని మరలా ఈ ధ్యానాంశానికి తిరిగి వద్దాం. తిరిగి మీ అందరినీ సిలువ మీద యేసు ప్రభు యొక్క మరణ రహస్యాన్ని అర్థం చేసుకోవటానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసు ప్రభు సిలువ వంక చూస్తూ ఉన్నటువంటి ఓ బాలుడు తన ప్రక్కనే ఉన్నటువంటి తన తాతగారిని అడుగుతూ ఉన్నాడు, యేసు సిలువ మీద మరణించటానికి ఈయన చేసినటువంటి నేరము ఏమిటి, ఘోరము ఏమిటి? అందుకు ఆ తాతగారు ఇలా సమాధానం ఇస్తున్నాడు, ఇతను ఏ నేరము ఏ ఘోరము చేయకపోవటమే ఈయన చేసినటువంటి నేరము. మరి ఇంత ఘోరము జరుగుతూ ఉంటే దేవుడు ఏమి చేస్తూ ఉన్నాడు అని ప్రశ్నించిన బాలునికి తాతగారు సమాధానమిస్తున్నాడు, అసలు ఇంత ఘోరము చేసినదే దేవుడు, ఇంత ఘోరము చేసినదే దేవుడు. యేసు ప్రభుని సిలువ మీద మరణించేటట్లు చేసినది, యేసు ప్రభు సిలువ మీద బలిగా సమర్పించబడేటట్లు చేసినది దేవుడే, వేరే ఎవరో కాదు. ఎందుకు దేవుడు తన కుమారుడు, ఏకైక కుమారుడు, తన ప్రీతమ కుమారుడు సిలువ మీద మరణించేటట్లు చేశాడు? చేయవలసి వచ్చింది. ఏమిటా అవసరం? మనము లేవీయుల కాండము 16వ అధ్యాయంలో గమనిస్తూ ఉన్నాం. ఇజ్రాయేలు ప్రజలకి ప్రతి సంవత్సరము కూడా ప్రాయశ్చిత్త దినము ఉండేది. ఆ ప్రాయశ్చిత్త దినమున ఇజ్రాయేలు ప్రజలు 2 మేకపోతులను తీసుకొని ప్రధానార్చకుని వద్దకు వెళ్ళేవారు. లేవీయుల కాండము 16వ అధ్యాయము 5వ వచనంలో మనము దీనిని చదువుతూ ఉన్నాం. ఆ ప్రధానార్చకుడు ఏమి చేసేవాడు? దానిలో ఒక దానిని వధించేవాడు, దాని యొక్క రక్తాన్ని బలిపీఠం మీద, బలిపీఠము చుట్టూ కూడా చిలకరించేవాడు. ఏమిటి దాని అర్థం? అది పాప పరిహార బలి. లేవీయుల కాండము 16వ అధ్యాయము 15వ వచనంలో మనము దీనిని చదువుతూ ఉన్నాం. ఇంకొక మేకపోతుతోటి ఏమి చేసేవాడు? ఆ మేకపోతు మీద ప్రధానార్చకుడు, ప్రజలు అందరూ కూడా చేతులు చాచి ఆ మేకపోతు మీదకి తమ యొక్క పాపాలని ప్రసరింపచేసేవారు. ఆ విధముగా చేసిన తరువాత ఆ మేకపోతుని ఎడారిలోకి తరిమివేసేవారు. ఏమిటి దాని అర్థం? ఆ మేకపోతు వారి యొక్క పాపాలన్నిటిని కూడా మోసుకొని ఎడారికి వెళ్ళిపోయేది. లేవీయుల కాండం 16వ అధ్యాయము 20 నుండి 22 వచనాల్లో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. అంతేకాదు,
ప్రతి పాస్క దినమున వారు ఒక పాస్క గొర్రె పిల్లను వధించేవారు. నిర్గమకాండం 12వ అధ్యాయము 7వ వచనంలో మనము దీనిని చదువుతూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు బానిసత్వము నుండి విడిపించుటకు దేవుడు ఆఖరి అరిష్టాన్ని, ఆఖరి గొప్ప కార్యాన్ని చేసి ఉన్నాడు. ఏమిటి అది? ఐగుప్తు దేశుల యొక్క ప్రతి తొలిచూలు బిడ్డను సంహరించబోతూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క తొలిచూలు బిడ్డను మృత్యు బారి నుండి కాపాడుటకు ఆయన వారిని ఒక గొర్రె పిల్లను వధించమన్నాడు. దానిని పాస్క గొర్రె పిల్ల అంటూ ఉన్నారు. నిర్గమకాండం 12వ అధ్యాయము 7వ వచనంలో మనము దీనిని చదువుతూ ఉన్నాం. వారు ఏమి చేయాలి? వధించినటువంటి ఆ పాస్క గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని తీసుకోవాలి. దాని మాంసమును తినువారి ఇంట వాకిళ్ళ 2 నిలువు కొమ్మలకు అడ్డకొమ్మకు పూయాలి. ఏమి జరుగుతూ ఉంది? నిర్గమకాండం 12వ అధ్యాయము 13వ వచనంలో ఇలా లిఖింపబడి ఉంది. దేవుని యొక్క దూత ఐగుప్తు దేశము గుండా దాటిపోయేటప్పుడు ఏ ఇంటి కొమ్మల మీద ఈ గొర్రెపిల్ల యొక్క రక్తము పూయబడి ఉన్నదో ఆ ఇంటిలో ఉన్న వారికి ఏమాత్రము కూడా హాని చేయకుండా వారిని దాటిపోతూ ఉన్నాడు. దీని అర్థం ఏమిటి? ఆ పాస్క గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ ఇంటిలో ఉన్న వారిని మృత్యు బారిన పడకుండా కాపాడి ఉన్నది. అదే యేసు ప్రభువు చేసినది. పాస్క దినమున ప్రధాన అర్చకుడు పాస్క గొర్రె పిల్లను వధిస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పబడుతూ ఉంది. ఏమిటి అది? పాస్క దినమున యెరూషలేములో 25 లక్షల మంది సమావేశమయ్యేవారు. ప్రపంచ నలుమూలల నుండి యూదులు యెరూషలేము దేవాలయానికి వచ్చేవారు. ఆ పాస్క దినమున 25,000 పాస్క గొర్రె పిల్లలు వధించబడేవి. వాటిలో ప్రధాన అర్చకుడు వధించేటటువంటి పాస్క గొర్రె పిల్లను ఊరేగింపుగా యెరూషలేముకు తీసుకుని వచ్చేవారు. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం. అటుగా వెళుతూ ఉన్నటువంటి యేసు ప్రభుని చూసినటువంటి బాప్తిస్మ యోహాను, ఇదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల. ఏమిటి ఈ గొర్రెపిల్ల? లోక పాపమును మోసుకొని పోయేటటువంటి దేవుని గొర్రెపిల్ల అని అంటూ ఉన్నాడు. నిజమే, యేసు ప్రభు దేవుని యొక్క నిజమైనటువంటి పాస్క గొర్రెపిల్ల. యేసు ప్రభు దేవుని ప్రజల యొక్క పాపాలని మోసుకొని పోయి ఆ ప్రజల పాపాల కోసము వధించబడేటటువంటి దేవుని గొర్రెపిల్ల. అందుకే ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు ఎలా వచ్చి ఉన్నాడు? ఊరేగింపుగా వచ్చి ఉన్నాడు. ఏ విధముగానైతే ప్రధాన అర్చకుడు వధించేటటువంటి పాస్క గొర్రెపిల్ల ప్రదక్షిణగా ఊరేగింపుగా యెరూషలేము దేవాలయానికి తీసుకొని రాబడుతూ ఉందో, అదే విధముగా మాణిక్రముల ఆదివారం నాడు యేసు ప్రభు ఊరేగింపుగా యెరూషలేములోకి వచ్చి ఉన్నాడు. వధించబడ్డాడు. మనందరి పాపాల కోసము ఆయన వధించబడ్డాడు. యేసు ప్రభు శుక్రవారం నాడు శిలువ మీద కొట్టబడి ఆయన మహావేదన పొందుతూ ఉంటే ఏ ఒక్కరు కూడా ఇది ఏమి అని ప్రశ్నించలేదు. చెప్పబడుతూ ఉంది, యేసుక్రీస్తు జీవితమే ఒక సజీవ యజ్ఞం. ఆయన పవిత్ర దేహం ఒక బలిపీఠం. ఆయన ఆత్మయే నిత్య బలి. ఆయనలో ఏ పాపము కూడా లేదు. పగలంతా కూడా మానవుల పరిచర్య చేసిన దేహం అది. రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించిన దేహం అది. పాపాత్ములని మన్నించిన దేహం అది. రోగులను తాకి స్వస్థపరిచిన దేహం అది. అందుకే ఈ పాపలోకములో ఆయనకు స్థలము లేకపోయినది. నక్కలకు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. నక్కలకు బొరియలు ఉన్నాయి. మనిషి కుమారుడికి తలదాచుకోవటానికి స్థలము కూడా లేకపోయింది. లోకా శుభవార్త 9వ అధ్యాయము 58వ వచనము. అందుకే ఒక భక్తుడు ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా, త్రికరణ శుద్ధిగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జీవించటానికి సాహసించినటువంటి ఈ దేవుని కుమారునికి తలవాల్చుకోవటానికి సిలువ తప్ప వేరే చోటే లేకపోయినది అని పలుకుతూ ఉంది. ఎందుకు ఇదే? మన కోసము యేసు ప్రభు ఇలా చేసి ఉన్నాడు. యేసు ప్రభు ఆ పవిత్ర శుక్రవారం నాడు సిలువ మీద కొట్టబడినప్పుడు ప్రపంచ నలుమూల నుండి వచ్చినటువంటి 25 లక్షల మందిలో ఏ ఒక్కరికి కూడా ఇది ఏమి అని ప్రశ్నించలేదు. ఇది ఏమి ఈ అన్యాయం అని కూడా ప్రశ్నించలా. కానీ ప్రకృతి ప్రశ్నించింది. పునీత బీడు గారు ఇలా అంటూ ఉన్నాడు, యేసు ప్రభు అన్యాయంగా శిక్షించబడి సిలువ మీద మరణిస్తూ ఉన్నప్పుడు ఏ మానవుడు గొంతెత్తి ఖండించలేదు.
కానీ యేసు ప్రభు మరణించినప్పుడు రాళ్ళు బండలు గొంతెత్తినవి, భూమి కంపించినది, బండలు బద్దలైనవి, సమాధులు తెరవబడినవి. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 51 నుండి 52 వచనాల్లో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమడు వంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మనందరి పాపముల కోసము ఆయన మరణించి ఉన్నాడు. ఇటువంటి సిలువను మనము హత్తుకోవాలి. యేసు ప్రభు యొక్క సిలువను మనము ఆరాధించాలి. ఇంకా మనము వింటూ ఉన్నాం, ఆయన యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలో బోధిస్తూ ఉన్నప్పుడు వారితో ఇలా పలుకుతూ ఉన్నాడు, నేను భూమిపై నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా వద్దకు ఆకర్షిస్తాను. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 32వ వచనంలో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. ఇది చెప్పిన తర్వాత జనులు ఆయనను అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఇది చెప్పిన తర్వాత యేసు వారికి కనుమరుగైపోయాడు. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 36వ వచనము, దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, దానికోసమై తన యొక్క ఏకైక కుమారుని ఇచ్చి ఉన్నాడు. ఖండించడానికి కాదు, రక్షించడానికి. ఎలా రక్షించడానికి? సిలువ మీద తనను తానే దేవునికి నైవేద్యముగా సమర్పించుకోవటానికి దేవుడు తన కుమారుని పంపించి ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ఈ సిలువ యొక్క రహస్యాన్ని యూదులకి బోధించిన తర్వాత ఇక వారికి కనుమరుగైపోయాడు. ఎందుకంటే ఇక ఇంతకంటే మానవాళికి యేసు ప్రభు తెలియచేయవలసినది లేదు. ఆయన వద్ద ఏమీ లేదు. అందుకే ఆయన కనుమరుగైపోయాడు. అంతేకాదు యేసు ప్రభు మరణించిన తర్వాత దేవాలయపు తెర రెండుగా చీలి ఉన్నది. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 51వ వచనంలో మనము దీనిని చదువుతూ ఉన్నాం. ఎందుకు అంటే మత్తయి దేవాలయంలో ఉన్నటువంటి తెర దేవుని యొక్క పవిత్ర సాన్నిధ్యాన్ని మరుగు చేస్తూ ఉంది. హోలీ ఆఫ్ హోలీస్ అంటూ ఉన్నాం. యేసు ప్రభు మరణించిన తర్వాత దేవుని వద్ద నుండి ఇక దాచుకోవటానికి ఏదీ కూడా లేదు, మరుగు చేసుకోవటానికి ఏదీ కూడా లేదు. దేవుడు తనను తాను సంపూర్తిగా యేసు ప్రభు మరణం ద్వారా మానవాళికి తెలియచేసుకుంటున్నాడు. తన హృదయాన్ని తెరిచాడు. ఆ హృదయం నుండి ఆయన ప్రేమ అలా ప్రవహించినది. ఆ ప్రవహించినదే యేసు ప్రభు సిలువ మీద కాచినటువంటి రక్తము. ఇది యేసు ప్రభు యొక్క మరణం అనేది మానవాళి పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ. అందుకే యేసు ప్రభు సిలువ మీద మరణించిన తర్వాత శతాధిపతి ఎలా పలుకుతూ ఉన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 39వ వచనంలో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. యేసు ప్రభు సిలువ మరణం అనేది దేవుని యొక్క రహస్యాన్ని బట్టబయలు చేసినది. ఇక దేవుని వద్ద ఏదీ కూడా లేదు, దాచుకోవటానికి ఇవ్వటానికి ఇక ఇంతకంటే ఏదీ కూడా లేదు. అందుకే దేవాలయపు తెర రెండుగా చినిగిపోయినది. యేసు ప్రభు సిలువ గురించి బోధించిన తర్వాత ఇక కనుమరుగైపోయాడు. అందుకే మనము యేసు ప్రభు సిలువని మనము కౌగిలించుకోవాలి. కానీ పునీత పౌలుడు ఇలా వ్రాస్తూ ఉన్నాడు, క్రీస్తు మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. కన్నీటితో మరలా చెప్పుతూ ఉన్నాను, అట్టి వారికి చివరికి మిగిలినది వినాశనమే. వారికి దేహవాంఛలే దైవము. సిగ్గుపడవలసిన విషయముల గురించి వారు గర్వింతరు. కేవలము వారు లౌకిక విషయముల గురించియే ఆలోచించరు. ఫిలిప్పీలకు వ్రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 18 నుండి 19 వచనాల్లో వ్రాస్తూ ఉన్నాడు. అయితే మనం ఎలా జీవించాలి అట? క్రీస్తు యేసుకు చెందిన వారు వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన తమ శరీరమును సిలువ వేసిరి. గలతీయులకు వ్రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 24వ వచనము. మనము ఇష్టపడినా ఇష్టపడకపోయినా మన జీవితంలో కష్టములు సిలువ తప్పదు. మనము ఎలా స్పందించాలి? యేసు ప్రభు ఎలా అయితే సిలువను స్వీకరించాడో మన జీవితంలో వచ్చేటటువంటి సిలువను కూడా అలానే జీవించాలి. గోల్డ్ మేయర్ అనేటటువంటి ఆమె విహీనురాలు, ఇజ్రాయేలు దేశానికి చెందినది, చానాళ్ళు ఏడ్చినది. అయితే దేవుడు తనకిచ్చినటువంటి విహీనని స్వీకరించినది, తనలో ఉన్నటువంటి అంతర్గత శక్తులని బయటకు తీసినది. చివరికి ఆమె ఇజ్రాయేలు దేశానికి తొలి మహిళ కాగలిగినది. నేను సుఖాలతో మైలు నడిచాను, దారి పొడవునా మాట్లాడుతూనే ఉంది, కానీ నన్ను జ్ఞానిని చేయలేకపోయింది. నేను దుఃఖముతో మైలు నడిచాను, దారి పొడవునా ఏమీ మాట్లాడలేదు, కానీ ఆమె నుండి నేను చాలా నేర్చుకున్నాను. ఇదే సిలువ రహస్యం.
ఇదే మనము గ్రహించవలసినది. హెబ్రీయులకు వ్రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 8-9 వచనాల్లో ఇలా చెప్పబడుతూ ఉంది. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుట ఆయన అభ్యసించను. ఆయన పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. ఎలా దేవుని కుమారుడు పరిపూర్ణుడయ్యాడు? దేవుని కుమారుడు శిలువ మీద మరణించకుండా ఉన్నట్లయితే దేవుని కుమారుడుగానే ఉండిపోయేవాడు. ఆయన ఏనాడు కూడా మానవుల యొక్క రక్షకుడు కాలేకపోయాడు. అందుకే తాను పొందినటువంటి బాధల ద్వారా ఆయన విధేయుడయ్యాడు. మనం పొందుతూ ఉన్నటువంటి బాధల ద్వారా దేవునికి విధేయులము కావాలి. పౌలుడు ఇలా పలుకుతూ ఉన్నాడు, నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును గూర్చి, అందును ముఖ్యముగా శిలువపై ఉన్న ఆయన మరణము గూర్చి తప్ప మరేమీ తెలుసుకొనకూడదని నిశ్చయించుకొంచుని. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు శిలువ వంక చూసిన ప్రతిసారి కూడా మనము పౌలుడితోటి అంగీకరించాలి. ఏమిటి అది? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? ఏది వేరు చేయగలరు? బాధ కానీ, కష్టము కానీ, హింస కానీ, క్షామము కానీ, వస్త్రహీనత కానీ, ప్రమాదము కానీ, యుద్ధము కానీ, మరణము కానీ అట్లు చేయగలదా? వీటన్నిటిలో నేను విజయుడిని అంటూ ఉన్నాడు. ఎందువలన? యేసు ప్రభు శిలువ మీద మరణించి మనందరికీ కూడా విజయాన్ని ప్రసాదించి ఉన్నాడు. మృత్యువు మీద, సాతాను మీద, లోకము మీద ఆయన తన శిలువ మరణం ద్వారా మనందరికీ కూడా విజయాన్ని సాధించి పెట్టి ఉన్నాడు. రోమీయులకు వ్రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 35వ వచనంలో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. కావున క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర శుక్రవారం నాడు మన కోసం ఇంత ప్రాణత్యాగము చేసినటువంటి యేసు ప్రభుని ధ్యానించుకుందాం. ఆయన యందు విశ్వసించుదాం, ఆయన్ని ప్రేమించుదాం, ఆరాధించుదాం. ఆయన యొక్క అడుగు జాడల్లో మనము పయనించుదాం. ఆయన శిలువ యొక్క రహస్యం, ఆయన శిలువ విజయమై మనందరి విజయము. ఆమేన్. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మీరు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఉన్నారు. దానికోసమే మీ ఏకైక కుమారుని పంపించి ఉన్నారు. ఖండించటానికి కాదు, రక్షించటానికి. ఆ రక్షణ కూడా మా అందరి కోసం ఆయన శిలువ మీద మరణం ద్వారా రక్షించడానికి పంపించి ఉన్నారు. ఆయన శిలువ మరణాన్ని స్మరిస్తూ ఉన్నటువంటి ఈ రోజున మీరు మాపై మీ కృపావరాన్ని కుమ్మరించండి. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మీరు మాకు తెరిచినటువంటి ప్రేమను మేము గ్రహించేటట్లు చేయండి. మేము కూడా మా అనుదిన జీవితాల్లో మా శిలువను ఎత్తుకొని మీ కుమారుడిని క్రీస్తునాథుని అనుసరించి ఆయన శిలువ మరణంతో మా మరణము కూడా ఏకము చేసి ఆయన ఉత్థానంలో పాలు పంచుకోవటానికి మాకు మీ కృపావరాన్ని ఇవ్వమని ఆ క్రీస్తు ద్వారానే మేము బ్రతిమాలి ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.